సంచులు వేసినట్టుగా ఆ ముఖాలలో ఆనందం కనబడదు, ఆ ముఖాలలో సంతోషం కనబడదు. ఏదో కోల్పోయి ఎప్పుడు భయము, ఆందోళన. అది క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలకి సంబంధించింది కాదు. ఆ గుర్తులు, ఆ సింటమ్స్ క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలు సమృద్ధిగా ఎప్పుడు వారి ముఖాలలో ఆనందం, సంతోషం కనబడాలి. ఎందుకు కష్టం ఎక్కువ అవుతుంది, ఫలితం తక్కువ ఉంది? దట్ ఇస్ ఎ కర్స్. అదొక తెలియని ఒక శాపం. దేవుని ఆశీర్వాదం ఎట్లుంటుందంటే కష్టం తక్కువ, ఫలితం ఎక్కువ. చేతుల పైకెత్తి గట్టిగా జపట పెట్టాలి. కష్టం తక్కువ, ఫలితం ఎక్కువ. ఏం చేస్తున్నావు? ఆటో డ్రైవర్. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? MBBS చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. రోజు కూలి పని చేస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? MCA చేస్తున్నారు, MBA చేస్తున్నారు. కష్టం తక్కువ, ఫలితం ఎక్కువ. అది దేవుని దీవెనలు. ఎండిపోయిన భూమిలో విత్తనాలను విత్తినాడు ఐజాక్. ఇస్సాకు సమృద్ధి అయిన పంట కోసినాడు. ఆ దేశంలో ఉన్న రాజు కంటే గొప్పవాడైపోయినాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి క్షణం మనం ఆ దీవెనను పొందుకోవాలని దేవుడు చిత్తమైన. మనం అందరం ఒక టాప్ లెవెల్లోకి వెళ్ళాలి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. వి మస్ట్ బి ఎ బ్లెస్సింగ్. మనం అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ ముఖం చూడగానే ప్రజల వేదన తొలగిపోవాలా. నువ్వు షేక్ హ్యాండ్ తీసుకోగానే వారి అంతరంగంలో ఉన్న బాధ తొలగిపోవాలా. ఎందుకంటే మనము దేవుని బిడ్డలము కాబట్టి. ఈరోజు ఐ డోంట్ వాంట్ టు పాయింట్ అవుట్ ఎనీబడి, ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ ఎనీబడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి. కష్టం ఎక్కువ ఉంది మీకు, ఫలితం తక్కువ. కొంతమందికి మాత్రం కష్టం తక్కువ ఉంది, ఫలితం ఎక్కువ ఉంది. కానీ సభలు ఎందుకంటే ఆ కాడి ఈ 4 దినాలలో విరిగిపోబోతుంది. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించడానికి బిడ్డ ఈ సభలు, మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ సభలు, ముఖాలలో సంతోషం కనబడటానికి ఈ సభల. హల్లెలూయా. కారణం ఏంటిది చూద్దాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 27వ వచనం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 27వ వచనం. ఒకడు పొరపాటున పాపం చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది 7 మేకలు పిల్లలను తీసుకొని రావలేదు. అందరు చెప్పండి ఒకసారి. ఒక వ్యక్తి పొరపాటున పాపం చేసి, చేయి పైకెత్తి చెప్పండి. ఎట్లా పాపం? చేయి పైకెత్తి చెప్పండి. పొరపాటున పాపం. అందుకనే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక. ఎట్లా చేసినాడంటే చేయి పైకెత్తి చెప్పండి. చేయి పైకెత్తి చెప్పండి. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. తెలియక చేసినాను కాబట్టి కనికరింపబడ్డా. అయితే రెండో మాట సంఖ్యాకాండం 15వ అధ్యాయం 30వ వచనం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 30వ వచనం. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల అదే పంటకు వస్తాడు. ఒక వ్యక్తి తెలియక పాపం చేస్తే కనికరింపబడ్డాడు. కానీ ఒక వ్యక్తి సాహసించి పాపం చేస్తే అదే పంటను మనం కోస్తాం.
ఈరోజు ఎంతమంది శబ్ద యంత్రం నుంచి దూర దూర స్థలాల నుంచి మాటలు వింటున్నారు.